జింకానా మలయాళంలో వచ్చి హిట్ అయిన ఈ మూవీని తెలుగులో డబ్ చేసి ఇవాళ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రేమల హీరో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో యాక్ట్ చేశాడు. నేను ప్రేమల హీరో మెయిన్ హీరో అని సినిమాకి వెళ్ళా, కానీ చూశాక అర్థమైంది మెయిన్ హీరో కాదని. ఇక సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అనిపించింది నాకు. పెద్దగా స్టోరీ లేకపోయినా కామెడీగా సరదాగా బోర్ కొట్టకుండా వెళ్తుంటుంది సినిమా. సినిమా ప్లాట్ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ బాక్సింగ్ నేర్చుకోవాలని అనుకుంటారు. ఎందుకు వాళ్ళు బాక్సింగ్ నేర్చుకోవాలనుకున్నారు, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అన్నది ప్లాట్. సినిమా స్టార్ట్ అయిన 10 minutes లోపే మనకి మెయిన్ స్టోరీ అర్థమవుతుంది. ఆ స్టోరీలో కొత్తదనం లేకపోయినా ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్తో మనకి ఎక్కడా బోరు కొట్టకుండా సరదాగా వెళ్తుంటుంది మూవీ. అంతేకాదు సినిమాలో వచ్చే బాక్సింగ్ సీన్స్ కానీ స్ట్రీట్ ఫైట్ సీన్స్ కానీ బాగున్నాయి. సినిమాకి ఈ బాక్సింగ్ ఫైట్సే మెయిన్ పాజిటివ్. సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. సినిమాలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ సూపర్గా యాక్ట్ చేశారు. వాళ్ళ యాక్టింగ్ వల్లే మనకి సినిమా బాగా నచ్చుతుంది. సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్లేదు అనేలా ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం డిఫరెంట్గా బాగుంది. అన్నీ బాగున్నాయిగా, మరి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి బాక్సింగ్ నేర్చుకునేది కామెడీగా చూపించారు. అది చూస్తుంటే మనకి అనిపిస్తుంటుంది వీళ్ళు ఎలా ఫైట్ చేసి గెలుస్తారు అని. సీరియస్ బాక్సింగ్ సినిమా చూడాలనుకునే వారికి ఇది నచ్చకపోవచ్చు. సినిమాలో లవ్ స్టోరీని కూడా బలవంతంగా పెట్టినట్టు అనిపిస్తుంది. నాకైతే ఆ 15 minutes లవ్ పోషన్ని లేపేస్తే బాగుండి అనిపించింది. నాకు అక్కడే సినిమా బోరింగ్ అనిపించింది. క్లైమాక్స్ కూడా స్ట్రీట్ ఫైట్తో ఎండ్ చేయడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని హింట్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా జింకానా సినిమా నాకైతే యావరేజ్, ఒకసారి చూడవచ్చు అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో మీ రివ్యూ కమెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.